రేవంత్ రాజకీయ ఎత్తుగడలో ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చిత్తయిపోయారంటూ కాంగ్రెస్లోని రాజకీయ పరిశీలకులు తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రెండు తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు దశలో హాజరైన సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ మాయాజాలం ప్రయోగించారో తెలియదు, కానీ రేవంత్ రెడ్డిని ఒక శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అదే సమయంలో రాహుల్ గాంధీయే దేశానికి దిక్కు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే, ఆయన ఆ మాట చెప్పి తాను ప్రధానమంత్రి అభ్యర్థిత్వం రేసులో ఉంటానని చెప్పే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరు అన్నట్లుగా ఒక రకంగా చెప్పాలంటే సైకాలజికల్ గేమ్ని ప్లే చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఆయన అంగీకారాన్ని పొందినట్లుగా భావాన్ని వ్యాపింపచేయడము. ఇది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగా రాహుల్ గాంధీకి ఆయన నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీలోనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చూసాము, రాబర్ట్ వాద్రా అంటే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన భార్య అంటే ప్రియాంక సైతము ప్రధానమంత్రి రేసులో ఉన్నారు, ఆమె ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారంటూ ఒక కొత్త వివాదాన్ని లేవనెత్తడము. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భవిష్యత్ ఏంటి? రాహుల్ గాంధీ దాదాపు 12 ఏళ్లుగా అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఈయనే చూసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏ గెలుపైనా ఓటమైనా రాహుల్ గాంధీ అకౌంట్లోనే పడుతుంది. మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నా వాళ్ళు చేసేది కానీ, వాళ్ళు స్వతంత్రంగా ఒక స్థానాన్ని నెగ్గించేది కానీ ఉండదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ నాయకత్వం మీదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఇంకా గెలుపు సాధ్యం, వచ్చేసాము అనుకున్నటువంటి చోట్ల సైతము, రాష్ట్రాల్లో సైతము ఓటమి పాలైనటువంటి ఉదంతాలన్నీ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్కి ఒక నైతికమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా దక్షిణాది నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి. అటు సిద్ధరామయ్య కానీ, డికే శివకుమార్ కానీ వీళ్ళిద్దరూ ఎవరి మాట వింటలేదు. అక్కడ మల్లికార్జున్ ఖర్గే అంటే ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నా ఆయన పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు. ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇంకా దక్షిణాదిన ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం, ఆర్థిక వనరులు సమకూర్చిపెట్టేటటువంటి రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే నిలుస్తూ ఉంది. దీంతో తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగానే చెప్పాలి. ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానానికి, హైకమాండ్కి, కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే కనుక 1,000 కోట్లు కావాలనుకుంటే తలా ఒక చెయ్యి వేసి మనం సమకూర్చగలం అని చెప్పి ఒక భరోసానిచ్చారు. ఇది నిజానికి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎన్నికల్లో అవసరమయ్యేటటువంటి వనరులని సమీకరించే బాధ్యతని మనం తీసుకోవాలి అంటూ రేవంత్ రెడ్డి పరోక్షంగానే బహిరంగంగానే పార్టీకి చెప్పారు. ఇది ఎందుకంటే ఎవరో ఏదో అనుకోకుండా ఏదైనా వసూళ్లు కావాల్సిన, నిధుల సమీకరణ కావాల్సిన కాంగ్రెస్ హైకమాండ్కి ఇవ్వడానికి మేము ఆ పని చేస్తున్నాం అనేటటువంటి దాన్ని సంకేతాత్మకంగా చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్కి అవసరమైతే 1000 కోట్లు మనం సమకూర్చగలం అనే దాంట్లో అంతర్గతంగా చాలా పెద్ద ఉద్దేశం ఉన్నట్లుగానే చూడాలి. మరోవైపు చూస్తే కనుక రాహుల్ గాంధీ కొంచెం మామాటస్తుడు, ప్రధానమంత్రి పదవికి తాను రేసులో ఉన్నానని అంగీకరించడు కాబట్టి ప్రధానమంత్రిగా మీరు ఉండాల్సిందే అంటూ మళ్ళీ చరిత్ర అంతా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీరు 4వ తరం మీరు ప్రధాని అయితేనే దేశం ముందుకెళ్తుంది, దానికోసమే మేము ముఖ్యమంత్రిగా కాదు కార్యకర్తగా నేను అడుగుతున్నాను, ఇలాంటి కొంత సైకలాజికల్ డ్రామా అనేటటువంటిది ప్లే చేయడము. ఇంకా రాహుల్ గాంధీ అంటే మనసులో ఉన్నప్పటికీ బహిరంగంగా చెప్పరు కాబట్టి ఒకవైపు ఒత్తిడి చేస్తూ ఈ మాట చెప్పాల్సిందే అనడంతో ఆయన తల అంగీకార సూచకంగా ఊపడం ఇవన్నీ జరిగిపోయినాయి. అదే సందర్భంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో ఉండేటటువంటి నాయకుల్ని శక్తిమంతులుగా అంటే పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్గా ఉంచడానికి ఇష్టపడదు, ప్రకటించదు బహిరంగంగా. అనేక రకాలైనటువంటి గ్రూపులను ప్రోత్సహించడము, ఎప్పటికప్పుడు ఆ సీట్ని స్టేబుల్గా ఉంచకుండా ఉండడానికి ఆ గ్రూపుల్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళు చెప్పేటటువంటి వినటము ఇలాంటిది సాధారణంగా చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి శక్తిమంతుడు అని చెప్పేసి వ్యాఖ్యానించడం డిసిసి అధ్యక్షుల మీటింగ్లో, అంటే ఒక రకంగా రేవంత్ ఇక్కడ సక్సెస్ సాధించాడు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఆయన జూనియర్గానే చూడాలి ముఖ్యమంత్రి అయినప్పటికీ. ఆయనకి అన్ని విధాల దీటు ఆ స్థానం తమకి అర్హులు అని భావిస్తున్నటువంటి బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి బ్యాచ్ కానీ వీళ్ళంతా ఆ పదవి ఎప్పటికప్పుడు తమకు వస్తుంది అనుకుంటున్నటువంటి అంచనాలు వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సీటు మీదే ఉన్నారు. కానీ సుస్పష్టంగా రాహుల్ గాంధీ చేత ఈ మాటని రేవంత్ రెడ్డి చెప్పించగలిగాడు. ఇది దీని వెనక చాలా కసరత్తు చేయడము, ఢిల్లీలో కలవడము, తర్వాత తాము సాధించినటువంటి విజయాలు, వరుస విజయాలు అంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి 2 సీట్లు తెచ్చుకోవడము,
పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, దాంట్లో గణనీయమైనటువంటి విజయాలు సాధించడం, ఇలా కన్సాలిడేట్ చేసుకుంటూ కాంగ్రెస్ సక్సెస్ని కన్సాలిడేట్ చేసుకుంటూ దానికి తానే ప్రతినిధి, తానే సాధించాను అనేటటువంటి భావాన్ని హైకమాండ్కి చేరవేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ సాధించారు. అంతేకాకుండా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైనటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా హైకమాండ్ వచ్చి ఇక్కడ మీ చీఫ్ మినిస్టర్ చాలా పవర్ఫుల్, ఆయన చాలా శక్తిమంతుడు అనేటటువంటి సంకేతాలు, సందేశాలు ఎవరికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ స్పష్టంగా ఇంకా గ్రూపులకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేటటువంటి వాతావరణం లేదని చెప్పడం, ఇంకోవైపు పాత తరం ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకుల్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గ్రూపు అధికారం చెలాయిస్తుంది అంటూ కొంతమంది కాంగ్రెస్ వాదులే వాదన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పాత కొత్త అనేటటువంటి తేడా కాంగ్రెస్లో ఉండదు, అంతా కలిసి నడవాల్సిందే అంటూ రాహుల్ గాంధీ బహిరంగంగానే స్పష్టం చేయడం, ఇవి అడ్వాంటేజ్ టు రేవంత్ గానే చెప్పాలి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పడమే కాకుండా పాత కొత్త అనేటటువంటి తేడా కాంగ్రెస్లో చేరిన తర్వాత ఉండదు. అంటే కాంగ్రెస్లో ఉండేటటువంటి రేవంత్ రెడ్డి వర్గానికి ఆధిక్యత లేదంటే ఆ ప్రాముఖ్యం లభిస్తుంది అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి, పనిచేసే తీరును బట్టే మీకు పదవులు దక్కుతాయంటూ రాహుల్ గాంధీ తేల్చి చెప్పడం, ఇవన్నీ సైకలాజికల్గా రేవంత్ రెడ్డి స్థానాన్ని స్థిరపరుస్తున్నాయి. అతను చాలా వ్యూహాత్మకంగా ఇస్తున్నటువంటి ఎత్తుగడలకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. ప్రత్యేకించి రాహుల్ గాంధీయే స్వయంగా ముఖ్యమంత్రిని ప్రశంసించడము, పాత కొత్త పక్కన పెట్టేయండి అనడము, తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నానంటూ రేవంత్ చేసినటువంటి ప్రతిపాదనని అంగీకరిస్తున్నట్లుగా సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అతని నాయకత్వానికి అంటే రేవంత్ నాయకత్వానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తున్నట్లుగానే చెప్పాలి. అంతేకాకుండా గతంలో కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి రేసులో ఎవరు ఉండాలి అనేటటువంటి చర్చ జరిగినప్పుడు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఎవరు ఉండాలన్నప్పుడు ఈయన పేరును ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా రాహుల్ గాంధీ కొంత మొహంబావట్టుపడుతూ సీనియర్ లెవెల్ కూర్చోబెడదాం అనుకున్నప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే అధ్యక్షుడిగానే మీరుండగా, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా మీరు ఉండకపోతే పార్టీ డిమారలైజ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుని పాత్ర తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి, అప్పటికే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి 2024లో ఆయన బలంగా వాదించి రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష పాత్రలో తీసుకోవడానికి కీలకంగా నిలిచారు అంటూ చాలామంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి మార్పు అన్స్టేబుల్గా ఉంచకూడదు, ఈ సీట్ని ముఖ్యమంత్రి సీట్ని అనుకుంటూ వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్కి నిదర్శనగానే తాజాగా రేవంత్ యొక్క ప్రశంసలు, రాహుల్ గాంధీని ఈయన ప్రతిపాదించడం ఇవన్నీ జరిగాయి. గతంలో కూడా వైఎస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నడవాలి, అదే తన జీవితాశయం అని కూడా ప్రకటించారు. ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యాడు కూడా నిజానికి వైఎస్. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ తోటి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని భుజాల మీదకి ఎక్కించుకుని కార్యకర్తలు అందరూ కూడా ఈయన్ని గెలిపించాల్సిందే అని చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఈ సంకేతాన్ని తీసుకుంటూ రాహుల్ గాంధీకి అనుచరుడుగా లేదంటే మద్దతుదారుడిగా బలమైనటువంటి వాదంతో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే మనం చెప్పాలి.